కూటమి సర్కార్పై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అసత్య ప్రచారాలకు భయపడమని ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొడతామన్నారు. తిరుమల లడ్డూని రాజకీయ ప్రచారం కోసం కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం వాడుకున్నదని దుయ్యబట్టారు. సిబిఐ నివేదించిన సిట్లో అది తప్పని తేలడంతో కూటమి నాయకులు తెల్లముఖం వేశారన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే 2014 నుంచి 19 వరకు జరిగిన లడ్డూ తయారీ మీద విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మొట్టమొదట ప్రతిఘటించినటువంటి వ్యక్తి విజయానందరెడ్డి. నాకు తెలిసి 10 సార్లు పోలీసులు హెచ్చరికలు చేసినా ఏమాత్రము వెరవకుండా కార్యకర్తలందరినీ కూడా కథన రంగము లేపి దింపినటువంటి మొదటి వ్యక్తి అనుమానమే లేదు, విజయానందరెడ్డి మాత్రమే. కార్యకర్తలకి క్రమశిక్షణని, అందరము ఒక్కటిగా ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యదక్షుడు విజయానందరెడ్డి గారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని. ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుపుతున్నారు. ఇంత క్రమశిక్షణ మొదలు నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపటం అన్నది చాలా అరుదైన విషయం.